రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు ఓకేనా క్వాంటిటీ క్వాలిటీ రైతు ఎవరు సన్నాల దొడ్ల ఏంద్ర రేటు ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత రేటు దగ్గర మొత్తం 1,10 లక్షలు ఎంత వస్తుందో అలా అమౌంట్ రాస్తారు. రాసిన తర్వాత ఇది మీకు వస్తుంది. ఈ రసీదు మీరు భద్రంగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇందులో అకౌంట్ నెంబర్తో సహా ఉంటుంది. దీని ప్రకారమే మీ ఖాతా డబ్బు జమ అవుతుంది. గతంలో ఏం చేసిందంటే ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత రైతుకి రసీదు ఇవ్వకుండా ఒడ్లు లారీకి మిల్లు కాడు పోయిన తర్వాత మిల్లరు దయాదాక్షిణ్ల పైన ఏదైనా మధ్య దళాలు దళాల దయాదాక్షిణ్ల పైన ఆడికి పోయిన తర్వాత తేమైపోతుంది, తూకం తక్కువని 5% 10% కోతలు తెచ్చి అది జరగడానికి వీల్లేదు. ఇది కూడా వీల్లేదు. రైతుకి ఇచ్చినట్టే రైతు మిల్లర్ దయాదాక్షిణ్ల ప్రకారం దళాల దాక్షిణ కూడా వీల్లేదు. ఇదే ప్రకారం రైతుగా జమ అవ్వాలి. ఇది ఏజెంట్ తూకనే కాదు, తూకానికి సంబంధించి కూడా ఈ బస్తా తూకం 600 గ్రాములు, బస్తా 40 కిలోలు బొట్టు పెడతాము. ఈ 600 గ్రాములు కాబట్టి బస్తాకు వేస్తే 600 గ్రాములు. ఏం చేస్తాం చోట్ల 41 కిలో పెడతాం అంటే 400 గ్రాములు ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 400 గ్రాములు ఎక్స్ట్రా కొన్ని చోట్ల 541 మళ్ళీ 5% బద్దగానే వీలు లేకుండా ఉండడం కోసమే సరే 400 గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ 10 గ్రాములు పెట్టి 41 పెట్టి 500 సార్. వీళ్ళకి ఏంటంటే ఇది బస్తా చేసేది రోజు ఉంటుంది. పోయినప్పుడు ఏంటంటే తేమ శాతం తగ్గుతుంది. దాని తర్వాత కొన్ని రకాల ఉండడం కోసం ఇక్కడ తూకం చేసిన తర్వాత 42 కూడా పెట్టొద్దు, 41,500 పెట్టండి, లేదా 41 పెట్టండి. అభ్యర్థం లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతుకి ఇది ముట్టాలి. మళ్ళీ రైతు అక్కడ పొడి పెట్టి రైతుకు కూడా ఏం చెప్తున్నారంటే మీరు రసీదు వచ్చిన తర్వాత మీ చేతికి ఇది భద్రంగా మీదనే పెట్టుకోవాలి. ఇది వచ్చిన తర్వాతనే బస్తాలు లారీకి ఎత్తాలి. ఇది ఇవ్వకుండా బస్తాలు లారీకి ఎత్తనియద్దు. 10% అంటే 500 మంది, 10% ఎంప్లాయీస్ హయ్యర్ క్యాడర్ క్యాడర్ను ఒక్కొక్క సెంటర్కు అధికారి బాధ్యత. కంపల్సరిగా నెల రోజులు మహా అంటే నెల రోజుల కొద్ది ఉంటుంది కొనుగోలు. ఈ కొనుగోలు టైం అయిపోయేంత వరకు అధికారి బాధ్యత వాళ్ళు అక్కడే ఉంచాలి. ఆ ఏ సెంటర్కు ఏ అధికారో వాళ్ళ పేర్లు వాళ్ళ పూర్వకులు సహా లిస్ట్ అనేది ఆ లిస్టును సంబంధిత మార్కెట్ కమిటీ వాళ్ళకు సంబంధిత డిఆర్డీ అందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. నాకు కూడా వాట్సాప్లో పెట్టండి. మేము కూడా దాన్ని వైడ్గా సర్కిల్ చేస్తాం. ఎమ్మెల్యేలు కూడా ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఇది అంటే 56 రూపాయలు. 56 రూపాయలు. దీనిలో పెన్తోటి వచ్చేవరకు పెన్తోటి రాసి పెన్తో రేటు కూడా రాసి సంతకాలు పెట్టాలి. ఇది ఇమ్మీడియట్గా ఆర్డర్ ఎప్పుడు కావాలి. ఏదైనా రైతు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి ఈ టార్పన్లు ఎన్ని ఉన్నాయి? వర్షం వస్తే తడగడం కోసం ఎన్ని టార్పన్లు అంటే ఎన్ని పిట్టలకు వస్తుంది? సైజ్ ఎంత? టార్పన్ సైజ్ ఎంత? 18/24 ఇలా ఉండదు సపరేట్ పెడతాం. సో రెండవది శనివారం మీకే చెప్తుంటే ఇక్కడ సపోజు ఇప్పుడు
తేమ శాతం ఈ ఓట్లు 20% వస్తుంది. మనకు 17% ఉండాలి. ఆ 17% ఉండాలన్నప్పుడు దీన్ని కొంత ఆరబోయాలన్నాడు. సపోజు 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. రైతు ఇక్కడే ఉండాలి. రైతు ఇక్కడే ఉండాలన్నప్పుడు ఆ రైతు ఉండడానికి కూడా మీకు మార్కెట్ స్థలం ఉందా? ఉంది సార్. ఉంటే మీకు 4 కోట్లు ఉన్నాయి కదా, ఓ 50 లక్షలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా ఖర్చు పెట్టి టెంపరీ షెడ్, పర్మనెంట్ షెడ్, వర్షం పడ్డా తడవకుండా ఒక 50 మంది 100 మంది రైతులు వచ్చినా ఉండే విధంగా బాత్రూములు, టాయిలెట్లు, ఇవన్నీ నీళ్లు తాగడానికి, పడుకోవడానికి, స్నానం చేయడానికి ఒక డిజైన్ తయారు చేసింది అన్నారు కదా, తయారు చేసి అవి నిర్మించి ఏర్పాటు చేయాలి. ప్రతి ఇస్తున్నాము వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని కొనుగోలు కేంద్రాలు లేట్ అయినాయి. అంటే గడ్డి బ్యాగులే కావచ్చు, కాంటలు లేక కావచ్చు, రైస్ మిల్ అలాంటి కావచ్చు, గడ్డి బ్యాగ్ లేకుండా ఉన్నాయా? మన